ఓకే సార్ ఓకే స్టాప్ మొత్తం చేయండి జనాలు నిజమే నిజమే ఇప్పుడైనా పెడతాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ పణికుమార్ గారు, అదేవిధంగా మురళీకృష్ణ గారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, అదేవిధంగా ఇక్కడ స్వర్ణ వార్డు కార్యదర్శులు అందరూ కూడా విచ్చేశారు. అందరికీ నమస్కారాలు. మరి ఈ స్వర్ణ వార్డులో ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా ఇక్కడ పూర్తిగా మమేకమై ఉన్నారు. మరి గౌరవనీయులు కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా ఎంపీ బాలశౌరి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈరోజు 9 గంటలకి గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ రవీంద్ర గారు సువర్ణ హస్తాల మీదుగా మన బండదొడ్డిలో సుమారు 45 తోపుడు బళ్ళు 12 లక్షల రూపాయలు విలువైనవి, అవి కూడా ఈరోజు ఓపెనింగ్ ఉంది. కాబట్టి ఈ విషయం నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా మరి ప్రభుత్వం నిర్ణయించిన తారీఖుల ప్రకారం 23వ తేదీ నుంచి మే 23 నుంచి జూన్ 20వ తేదీ వరకు ప్రతిరోజు కూడా మా డివిజన్లో మరి ఏ డివిజన్కి వెళ్తే ఆ డివిజన్లో ప్రజలందరినీ కలుపుకుంటూ మరి స్వచ్ఛ సైనికులైనటువంటి గంజాల రవికుమార్ గారు కానివ్వండి, కొనగళ్ళ భానుప్రసాద్ గారు కానివ్వండి, మురాల నాగేంద్రన్ గారు కానివ్వండి, మరి పెద్దల గోపీచంద్ గారు ప్రతిరోజు కూడా ఆయన అబ్జర్వ్ చేస్తూ పలానా చోట ఇట్టా ఉంది, మీరు ఇట్లా చేయండి అని చెప్పి ఆయన సలహాలు సూచనలు ఇస్తూ మరి ఆయన కూడా మాకు ఎంతో తోడ్పాటునిచ్చారు. అలాగే కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అయితే మాకు ఇక్కడ ఏది కావాలంటే అది రోబో కావాలని 2 రోజులు అడిగితే 2 రోజులు రోబో పంపించారు. ఈ డివిజన్లో ఏది కావాలంటే అది 4 రోజులు మరి మేము చేసే ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో కమిషనర్ గారు కూడా మాకు చాలా సహకరించారు. అలాగే గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు కూడా మాకు ఇక్కడ మంచినీటి పైప్ లైన్ లీకేజీ అవుతుందంటే మరి ఇమీడియట్గా కొల్లు రవీంద్ర గారు మంచినీటి పైప్ లైన్ 10 లక్షల ఎస్టిమేషన్తో మరి సమాధుల దగ్గర మరి అది కూడా రిపేర్ చేయించి ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య అది. ఆ సమస్యని కూడా మరి కమిషనర్ గారికి చెప్పి వెంటనే చేయించినందుకు గౌరవ కొల్లు రవీంద్ర గారికి, ఎంపీ బాలశౌరి గారికి, ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ళ నారాయణ గారికి, బండి రామకృష్ణ గారికి, అలాగే వాళ్ళు కూడా స్ఫూర్తిగా ప్రతిరోజు మరి చీపురు పట్టుకుని అధికారం ఉన్నా కూడా అందరినీ మమేకం చేస్తూ ప్రజల్ని ఈ మచిలీపట్నం నగరం అనేది స్వచ్ఛ సుందర నగరంగా ఉండాలనే తాపత్రయంతో మరి అందరినీ మమేకం చేస్తూ వాళ్ళు కూడా చేస్తున్నందుకు వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మా డివిజన్లో ప్రతిరోజు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఆపరేషన్ క్లీన్ స్వీప్ అంటే ప్రభుత్వం ఇచ్చిన ఈ 4 రోజులే కాదు, రేపటి నుంచి కూడా మన డివిజన్ని, మన వార్డుని, మన బజార్ని మనం శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. శానిటేషన్ సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి చెత్త ఇచ్చి బుట్టల్లో పెట్టుకుని ఆ చెత్తని వాళ్ళకి అందజేయాల్సిందే. మరి కమిషనర్ గారు కూడా అది ఇవన్నీ వాళ్ళు చేస్తారు. అది ఆచరించిన రోజునే మన ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేది ప్రజలకు అవగాహన కల్పించడానికి 4 రోజుల పాటు ప్రభుత్వం
ప్రభుత్వం పెట్టిన కార్యక్రమం. అంతేగాని ప్రతిరోజు మనం స్నానం ఎట్టా చేస్తాము 2 పూట్ల అట్టా మన వీధి మన బజారు మన ఇల్లు ఎట్టా ఉంచుకుంటాం అట్టా ఉంచుకోవాలని చెప్పి ప్రజలందరినీ కోరుతూ ఈ నెల రోజుల కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అందరూ నడుస్తారా ర్యాలీగా? మీరు చెప్పండి, వాయిస్ మళ్ళీ చెప్పండి, తీసుకోండి కొంచెం వెనక్కున్నామ్మా. చెప్పండి. అట్లా అది అయిపోయింది, ఇవాళతో అయిపోయింది. కాదు నా చెప్పండి 4 ముక్కలు. ఆపరేషన్ ఇట్రామ్మ నువ్వు నీ అంక చూస్తున్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా గత నెల రోజుల నుంచి అన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చివరి రోజు. మా 45వ డివిజన్లో పెద్దలు గోపీచంద్ గారు చెప్పినట్టు ఆయన యొక్క సహకారంతో మా ఫణి గారు, కమిషనర్ గారి సహకారంతో ఫణి గారు అసలు ఏ ఒక్కరోజు కూడా అటు సచివాలయ సిబ్బంది కానీ ఆయన కానీ మిగతా డివిజన్ల సంగతి తెలియదు కానీ రోజు ఎక్కడ చూసినా పేపర్లో కానీ మీడియాలో కానీ ఫణి గారి 45వ డివిజన్ ప్రాక్టికల్గా కూడా ఆయన పొద్దున్న 5:30కి అందరినీ మొబిలైజ్ చేసి ఇక్కడ ఈ 45వ డివిజన్లో ప్రతి ఇంటిని టచ్ చేస్తూ నెల రోజులుగా ఇంత కష్టపడుతున్నారు ఫణి గారు. ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ని స్వీట్గా తీసుకుని మన ఇంట్లో ఎంత పరిశుభ్రంగా ఇంటి పరిసరాలు ఉంచుకుంటామో అలాగే మన ఊరు బాగుండాలన్న ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ప్రజల్లో కనుక ఆ స్ఫూర్తి నిలుపుకుంటే ఖచ్చితంగా మన బందరు కూడా చక్కగా అందాల సుందర నగరంలాగా అవుతుంది. ఇండియాలో ఇండోరు ఎలా వస్తుందో స్వచ్ఛ సురక్షలో, స్వచ్ఛ భారత్లో మనం ఆ స్థాయికి ఎదగాలని కోరుకుంటూ పెద్దలు గోపీచంద్ గారు, కమిషనర్ గారు, ఫణి గారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా మరి ప్రభుత్వం నిర్ణయించిన తారీఖుల ప్రకారం 23వ తేదీ నుంచి మే 23 నుంచి జూన్ 20వ తేదీ వరకు ప్రతిరోజు కూడా మా డివిజన్లో మరి ఏ డివిజన్కి వెళ్తే ఆ డివిజన్లో ప్రజలందరినీ కలుపుకుంటూ మరి స్వచ్ఛ సైనికులైనటువంటి గంజాల రవికుమార్ గారు కానివ్వండి, కొనగళ్ళ భానుప్రసాద్ గారు కానివ్వండి, మురాల నాగేంద్రన్ గారు కానివ్వండి, మరి పెద్దలు గోపీచంద్ గారు ప్రతిరోజు కూడా ఆయన అబ్జర్వ్ చేస్తూ బలాన్ చోట ఇట్టా ఉంది మీరు ఇట్లా చేయండి అని చెప్పి ఆయన సలహాలు సూచనలు ఇస్తూ మరి ఆయన కూడా మాకు ఎంతో తోడ్పాటునిచ్చారు. అలాగే కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అయితే మాకు ఇక్కడ ఏది కావాలంటే అది రోబో కావాలని 2 రోజులు అడిగితే 2 రోజులు రోబో పంపించారు. ఈ డివిజన్లో ఏది కావాలంటే అది ఈ నెల రోజులు మరి మేము చేసే ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో కమిషనర్ గారు కూడా మాకు చాలా సహకరించారు. అలాగే గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు కూడా మాకు ఇక్కడ మంచినీటి పైప్ లైన్ లీకేజీ అవుతోందంటే మరి ఇమీడియట్గా కొల్లు రవీంద్ర గారు మంచినీటి పైపు లైన్ 10 లక్షల ఎస్టిమేషన్తో మరి సమాధుల దగ్గర మరి అది కూడా రిపేర్ చేయించి ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య అది. ఆ సమస్యని కూడా మరి కమిషనర్ గారికి చెప్పి వెంటనే చేయించినందుకు గౌరవ కొల్లు రవీంద్ర గారికి, ఎంపీ బాలశౌరి గారికి, ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ళ నారాయణ గారికి, బండి రామకృష్ణ గారికి, అలాగే వాళ్ళు కూడా స్ఫూర్తిగా ప్రతిరోజు మరి చీపురు పట్టుకునే అధికారం ఉన్నా కూడా అందరినీ మమేకం చేస్తూ ప్రజల్ని ఈ మచిలీపట్నం నగరం అనేది స్వచ్ఛ సుందర నగరంగా ఉండాలనే తాపత్రయంతో మరి అందరినీ మమేకం చేస్తూ వాళ్ళు కూడా చేస్తున్నందుకు వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మా డివిజన్లో ప్రతిరోజు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఆపరేషన్ క్లీన్ స్వీప్ అంటే ప్రభుత్వం ఇచ్చిన ఈ నెల రోజులే కాదు, రేపటి నుంచి కూడా మన డివిజన్ని, మన వార్డుని, మన బజార్ని మనం శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. శానిటేషన్ సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి చెత్త ఇచ్చి బుట్టల్లో పెట్టుకుని ఆ చెత్తని వాళ్ళకి అందజేయాల్సిందిగా మరి కమిషనర్ గారు కూడా మరి ప్రకటనలు అన్నీ కూడా చేస్తున్నారు. అది ఆచరించిన రోజునే మన ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేది ప్రజలకు అవగాహన కల్పించడానికి 4 రోజుల పాటు ప్రభుత్వం పెట్టిన కార్యక్రమం. అంతేగాని ప్రతిరోజు మనం స్నానం ఎట్టా చేస్తాం 2 పూట్ల అట్టా మన వీధి, మన బజారు, మన ఇల్లు ఎట్టా ఉంచుకుంటాం అట్టా ఉంచుకోవాలని చెప్పి ప్రజలందరినీ కోరుతూ ఈ నెల రోజుల కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. భాగంగా 45వ డివిజను ఒక్కరోజు కూడా నాగా లేకుండా ఇక్కడ శానిటేషన్ సిబ్బంది అయితేనేమి, సచివాలయ సిబ్బంది అయితేనేమి, కమిషనర్ గారు మీరు నోట్ చేసుకోవాలి, 100% అమలుపరిచింది. ముఖ్యంగా వీళ్ళందరినీ కూడా దీనికి ఈ వార్డులోని ప్రజలు కూడా సహకరించారు. వాళ్ళు దీని అవగాహన కలగజేసుకుని ప్రతి చోట ఈ రకంగా చేసినట్లయితే దోమ నివారణకి ఉపయోగపడుతుంది. డ్రైన్లు అంటూ నడుస్తూ ఉంటే అందుచేత ఇంజనీర్లు ఇక మీదట ఏదైనా సరే డ్రైన్లు కట్టేటప్పుడు లెవెల్స్ తీసుకుని
నీరు పారే విధంగా తీయాలని చెప్పి కమిషనర్ గారి ద్వారా ఇంజనీర్లను కోరుతా ఉన్నా. దయచేసి ఇది గుర్తుపెట్టుకొని మనం లక్షలు పెట్టి డ్రైన్లు కడుతున్నాం, బట్ మురుగు పారటల్లా స్టాగ్నెట్ అయిపోతాను. దానికి అది చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ బందరు మొత్తం ఈ రకంగా చేసుకుంటే ఏదైతే మంత్రి గారిది ఎంపీ బాలశౌరి గారిది కొల్లు రవీంద్ర గారి యొక్క ఆశయం బందరు బంగారు బందరగా అందాల బందరగా మారటం అనేది జరిగి తీరుతుంది. దయచేసి ప్రతి పౌరుడు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని, ముఖ్యంగా మా ఫణికుమార్ గారు ఈ డివిజన్లో బ్రహ్మాండంగా ఇంటికాడ చెంబు తీసి పక్కన పెట్టడు, కానీ బజార్లో మట్టికి డ్రైన్లు బ్రహ్మాండంగా చేస్తున్నాడు. వాళ్ళ కోడలు కూడా నవ్వుతాను. సరే, ఈ రకంగా ప్రతి వాళ్ళు ఇది నా వీధి నా బందరు అనే భావంతో ప్రతి వాళ్ళు కూడా దీన్ని ఎంకరేజ్ చేసినట్లయితే స్వచ్ఛ భారత్ యొక్క స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ యొక్క లక్ష్యం నెరవేరుతుంది. థ్యాంక్ యూ. ముందు చెప్పానే ఈరోజు ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా, అదేవిధంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఆఖరి రోజు ఈరోజు. ఇది కరెక్ట్గా 1 మంత్, అంటే గత నెల 23వ తారీఖున మొదలుపెట్టాం. ఈ నెల 20వ తారీఖుతో క్లోజ్ చేస్తున్నాం. మళ్ళీ రేపు యోగాంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ప్రోగ్రాం కూడా మనం అరేంజ్ చేసుకున్నాం. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున శానిటేషన్ యాక్టివిటీస్ మచిలీపట్నం నగరపాలక సంస్థలో చేయిస్తున్నాం. సబ్ జైల్ డ్రైన్ దగ్గర కూడా మేజర్ డ్రైన్ డీసిల్టేషన్ చేస్తున్నాం. ధర్మాన చెరువు దగ్గర కూడా గౌరవ మంత్రివర్యులు గారు విచ్చేస్తున్నారు. అక్కడ కూడా మాస్ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు 45 తోపుడు బళ్ళు, సుమారు 12 లక్షల రూపాయలు విలువైనటువంటి తోపుడు బళ్ళు కూడా ఈరోజు గౌరవ మంత్రివర్యులు మరియు గౌరవ ఎంపీ బాలశౌరి గారు, అదేవిధంగా కొల్లు రవీంద్ర గారి చేత ఓపెనింగ్ చేస్తున్నాం. అలాగే దీనికి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ శ్రీ కొనకళ్ళ నారాయణ గారు, గోపీచంద్ గారు, అదేవిధంగా మిగిలినటువంటి ఇతర ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. థ్యాంక్ యూ అనండి.